నా ప్రశ్నలు కూడా సూటిగా ఉంటాయి, మీ సమాధానాలు కూడా స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటాయని నమ్ముతున్నాను. ఉదయ్ గారు ఇంకా అక్కడే పిఠాపురంలోనే ఉండిపోతున్నారు, పవన్ కళ్యాణ్ గారికి తోకలాగా అక్కడక్కడే జరుగుతున్నారు అనేది ఒక విమర్శ అనేది ఏమైనా చేస్తారండి. కానీ ఇటీవల కాలంలో పార్టీ నుంచి బయటకు వెళ్ళిపోయిన వాళ్ళు, అంటే కొంతకాలం క్రిందట వాళ్ళందరూ కూడా నాదెండ్ల మనోహర్ గారిని టార్గెట్ చేసేవారు. ఇటీవల కాలంలో కొంచెం మీ పేరు వినిపిస్తుంది. ఉదయ్ గారి వల్ల కూడా పార్టీ చాలా నష్టపోతుంది. ఏ విధంగా? ఇక్కడ కాకినాడ ఎంపీ పరిస్థితికి వచ్చేపాటికి ఈసారి సానుభూతి ఉంది. మీ అపోనెంట్ చలమలశెట్టి సునీల్ గారికి 3 సార్లు ఓటమి చెందారు ఎంపీగా. ఈసారి ఆయనకి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి. క్రాస్ ఓటింగ్, ముఖ్యంగా క్రాస్ ఓటింగ్ మీకు ఇబ్బంది కలిగిస్తుందా లేదా? ఆయన ఇలాగే ఉంటే 3 సార్లు కాదండి, 4సారి కూడా 100% ఓడిపోతుంది. కానీ పిఠాపురంలో ఇంకో మాట కూడా ఉంది. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారికి గెలిస్తే అది వర్మ గారి వల్ల, ఓడిపోతే ఉదయ్ వల్ల అనే ఒక మాట ఒకటి కట్టారు. 100% గెలిస్తే వర్మ గారు ఆయన కష్టపడింది అందులో ఉంటుంది. పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తా అన్నప్పుడు కాకినాడ ఎంపీ సీట్ ఏమి ప్రకటించలేదు. అప్పుడు ఏమైనా ఫీల్ అయ్యారా? అరే ఎమ్మెల్యేగా పోటీ చేద్దాం అనుకున్నానే. నాకన్నా బాగా, చాలా బాగా డెవలప్ అవ్వాలి అంటే అది అధినేత పవన్ కళ్యాణ్ గారి వల్లే. Powerful people make places powerful. ఇన్ఛార్జిగా మీరు బలపరిచారా, పార్టీని బలహీనపరిచారా అంటే ఏం చెప్తారు? 100% పిఠాపురం జనసేన చాలా బలపడింది. ఎత్తైన మేడలల్ల ఆ నీడ నచ్చలే, మన చెట్టు నీడ కోరి మన చెంతకొచ్చనే, బంగారమసొంటి బతుకు నిడిసినాడురా, మన బతుకులు మార్చా కదిలి వచ్చినాడు. చాలా మంది ఏం చెప్తారంటే ఉదయ్ గారి హయాంలో చాలా పార్టీ నష్టం జరిగింది, వర్మ గారితో కూడా విభేదాలు పెట్టుకుంది ఉదయ్ అని చెప్తుంటారు. దానికి ఏం చెప్తుంటారు? వర్మ గారితో ఇప్పుడు రిలేషన్ ఎలా ఉంది సార్? వర్మ గారితో విభేదాలు అన్నప్పుడు నేను ఇన్ఛార్జ్ కింద ఉన్నప్పుడు పొత్తు లేదు సార్. ఓకే, పొత్తు లేదన్నప్పుడు. కానీ చాలామంది సీనియర్లకు లేని విలువ కేవలం తంగిళ్ళ ఉదయ్ శ్రీనివాస్కి ఎందుకుంది? ఎందుకు పవన్ కళ్యాణ్ గారికి మీరంటే అంత ఇష్టం అంటే ఏం చెప్తారు? ఆయన ఏం చెప్తే అది, నా సొంత డెసిషన్స్ అది కాకుండా. పిఠాపురం విషయానికి వద్దాం. పిఠాపురంలో ఎలా ఉండబోతుంది పవన్ కళ్యాణ్ గారికి? అంటే మొత్తం వైసీపీలో ఉన్నటువంటి కీలక నాయకులు అంతా కూడా పిఠాపురంలో మోహరించారు. కొన్ని వేల కోట్ల రూపాయలు అక్కడ ఖర్చు పెట్టే పరిస్థితి ఉంది అని చెప్పి అక్కడ చెప్పుకుంటున్నారు. నన్ను ఓడించడానికి చిత్తూరు జిల్లా నుంచి పాపం మిథున్ రెడ్డి గారు వచ్చారు. మండలానికి ఒక నాయకుడిని పెట్టారు. అరే, పవన్ కళ్యాణ్ దగ్గర ఏమంత శక్తి ఉందే, ఒక్కడి మీద ఇంతమంది కక్ష కడతారా? అక్కడ ప్రజెంట్ ఎంపీగా ఉన్న వంగా గీత ఇన్ని సంవత్సరాలు ఏం చేశారండి? ఎందుకు అక్కడ పరిశ్రమలు తీసుకురాలేదు? ఎందుకు దానిపైన పోరాడలేదు? ఇప్పుడు దాన్ని వదిలేసి పిఠాపురం మీద, అది అధినాయకుడి మీద పోటీ చేయడానికి వచ్చేస్తున్నారు. అక్కడ ఆవిడ చేసి ఉండొచ్చు కదా, ఎందుకు చేయలేదు? రాబోయేది రాష్ట్రంలో టీడీపీ, జనసేన అండ్ బీజేపీ ప్రభుత్వం. హాయ్, నేను శ్రీకాంత్. వెల్కమ్ టు లీడర్ విత్ ఆదాన్. ఈరోజు మనతో ఉన్న నాయకుడు, జనసేన నాయకుడు, అలాగే కాకినాడ ఎంపీ ఉమ్మడి అభ్యర్థి తంగిళ్ళ ఉదయ్ శ్రీనివాస్ గారు. నమస్కారం అండి ఉదయ్ శ్రీనివాస్ గారు. నమస్కారం. బాగున్నారా సార్? బాగున్నాను. ఉదయ్ శ్రీనివాస్ గారు, మీరు వ్యక్తిగత జీవితంలో సాధించిన విజయాల గురించి ఆల్రెడీ మీరు చాలా ఇంటర్వ్యూలో చెప్పారు, చాలా ప్రచారాల్లో కూడా చెప్పారు. సో వ్యక్తిగతంగా సాధించిన విజయాల జోలికి నేను ఈరోజు పోదలుచుకోలేదు, కేవలం రాజకీయాలు మాత్రమే మాట్లాడదలుచుకున్నాను. నా ప్రశ్నలు కూడా సూటిగా ఉంటాయి, మీ సమాధానాలు కూడా స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటాయని నమ్ముతున్నాను. డెఫినెట్లీ. ఉదయ్ శ్రీనివాస్ గారు, అసలు మీరు జనసేన పార్టీలో ఎప్పుడు జాయిన్ అయ్యారు? పిఠాపురం ఇన్ఛార్జ్గా ఎంతకాలం నుంచి ఉన్నారు? ఫస్ట్ అక్కడి నుంచి మొదలు పెడదాం. సో అప్రాక్సిమేట్లీ నేను 2 years క్రితం జనసేన పార్టీలో జాయిన్ అయ్యాను. ఎస్. అండ్ పిఠాపురం ఇన్ఛార్జ్గా ఐఎమ్ ఆల్మోస్ట్ కంటిన్యూయింగ్ సిన్స్ 9 months నేను పిఠాపురం ఇన్ఛార్జ్ కింద ఉన్నాను. కానీ అంటే లేటెస్ట్గానే జనసేన పార్టీలోకి వచ్చారు. కానీ చాలామంది సీనియర్లకు లేని విలువ కేవలం తంగిళ్ళ ఉదయ్ శ్రీనివాస్కి ఎందుకుంది? ఎందుకు పవన్ కళ్యాణ్ గారికి మీరంటే అంత ఇష్టం అంటే ఏం చెప్తారు? సార్, నేను పార్టీ కోసం ఆయన ఏం చెప్తే అది, నా సొంత డెసిషన్స్ అది కాకుండా ఆయన ఏం చెప్తే అది ఎఫిషియెంట్గా ఆయన చెప్పింది చేస్తాను. అండ్ పార్టీ సిద్ధాంతాలకి కట్టుబడి ఉంటాను, క్రమశిక్షణగా ఉంటాను, చెప్పిన ప్రతి పని ఫాలో అవుతాను, అండ్ చెప్పిన ప్రతి పని పూర్తి చేస్తాను. సో మేబీ ఎఫిషియన్సీకి, డిసిప్లిన్కి
అండ్ ఆ క్రమశిక్షణకి అండ్ నిజాయితీకి, ఆనెస్టీకి, అండ్ సో మేబీ సో మెనీ రీజన్స్. సో నాకు తెలిసి ఈ రీజన్స్ అని అనిపిస్తుంది. అంటే మీరు చెప్పిన అన్ని క్వాలిటీస్ కూడా చాలామంది తొలినాళ్ళలోంచి ఉన్న చాలామంది జనసేన నాయకులకు కూడా ఉన్నాయి. చాలామందికి సీట్లు లేవు, సీట్లు లేకపోయింది, కనీసం పిలిచి మాట్లాడలేని పరిస్థితి కూడా. అలాంటిది తంగిల ఉదయ్ శ్రీనివాస్ గారు జస్ట్ 9 monthsలోనే పిఠాపురం సీటు త్యాగం చేశారు. ఆ త్యాగానికి గుర్తుగా నేను కాకినాడ ఎంపీ ఇస్తున్నాను, నా తమ్ముడు ఉదయ్ శ్రీనివాస్ అని చెప్పి ఆయన మాట్లాడడం చూస్తుంటే చాలామంది అప్పటి వరకు జనసేనలో ఉన్న నాయకులు చాలామంది ఇబ్బంది పడ్డారు. చాలా పార్టీని వదిలి కూడా వెళ్ళిపోయిన చాలామంది నాయకులు ఉన్నారు. ఎట్లా చూడాలి ఈ సినారియోని? సార్ అసలు కంపారిజనే మీరు చాలా డిఫరెంట్గా చేస్తున్నారు. నాకు సీట్ ఇచ్చడం వల్ల వాళ్ళకి వెళ్ళిపోలేదు. సో దిస్ ఈస్ డిఫరెంట్. అండ్ వాళ్ళు వెళ్ళిపోవడానికి కాదు కానీ అంటే కేవలం అంటే ఇంత ఉదయం వాళ్ళు వెళ్ళిపోవటం ఒక డిఫరెంట్ సెక్టర్ అండి. నాకు సీట్ రావటం ఒక డిఫరెంట్ సబ్జెక్ట్. సో యూ ఆస్క్ ఏ డిఫరెంట్ సబ్జెక్ట్ ఇన్ డిఫరెంట్ వే. వాళ్ళు ఎందుకు వెళ్ళిపోయారని అడగండి, నాకు ఎందుకు సీట్ వచ్చిందని అడగండి. అంటే కేవలం 9 నెలల్లో ఒక పిఠాపురం నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా ఉన్న వ్యక్తికి సరే అక్కడ సీట్ రాకపోయినా ఎంపీగా సీటు కొట్టేశారు. బట్ మేము ఎప్పటి నుంచో సర్వీస్ చేస్తున్నాం అంటే చాలామంది నేను కంపారిజన్ చేస్తున్న మాట కాదు సార్ ఇది. చాలామంది జనసేన నుంచి వెళ్ళిపోతున్న నాయకులు కంపారిజన్ చేస్తున్న మాట. ఎందుకు అతనికి ఎందుకు సీట్ ఇచ్చారు, మేమేమైనా ఆయన ఏం చేయాలి మేమేం చేయలేదు అని అడుగుతున్నారు. సరే పొత్తు లేకపోతే అందరికీ సీట్ వద్దును. ఈ పొత్తులో ఉన్నప్పుడు ఏ సీట్ ఎవరికి వచ్చింది అక్కడ ఇన్ఛార్జ్ ఎవరన్న దాన్ని బట్టి ఇది బీజేపీ, టీడీపీ అండ్ జనసేన అందులో భాగంగా ఎన్ని సీట్లు వచ్చినాయి, ఎక్కడ వచ్చినాయి అనే దాని ప్రకారం అక్కడున్న ఇన్ఛార్జికి, అక్కడున్న సూటబుల్ క్యాండిడేట్కి మా అధినేత పవన్ కళ్యాణ్ గారు టికెట్ ఇచ్చారు. సో టికెట్ రాలేదు అంటే వాళ్ళు ఇన్ఎఫిషియెంట్ కాదు, టికెట్ వచ్చింది అంటే వాళ్ళు ఎఫిషియెంట్ అని అలాగని కాదు. సో దిస్ ఈజ్ ఆల్ బికాస్ ఎవరు ఏ సీట్లలో జనసేన బలంగా ఉంది, ఎక్కడ జనసేన పోటీ చేస్తే గెలుస్తుంది, ఎక్కడ టీడీపీ పోటీ చేస్తే గెలుస్తుంది, ఎక్కడ బీజేపీకి జనసేన టీడీపీ బలం యాడ్ అయితే గెలుస్తుంది అన్న ఒక ఎన్డీఏ కూటమి ఈక్వేషన్స్ లో వచ్చిన సీట్స్ అండి, వ్యక్తిగతంగా వచ్చిన సీట్స్ కాదు. పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తా అన్నప్పుడు కాకినాడ ఎంపీ సీట్ ఏం ప్రకటించలేదు. అప్పుడు ఏమైనా ఫీల్ అయ్యారా, అరే ఎమ్మెల్యేగా పోటీ చేద్దాం అనుకున్నానే ఇలా జరిగింది ఏంటి ఏమైనా అనుకున్నారా? సో యాక్చువల్లీ ఆ రోజు సార్ అక్కడ ఆవిర్భావ సభ రోజున ఆ స్పీచ్ని మా పార్టీ ఆఫీసులో అందరం కలిసి కేక్ కట్ చేసి మొత్తం కార్యకర్తలతో, వీర మహిళలతో, మా నాయకులతో అందరితోని కలిసి స్క్రీన్ మీద చూస్తున్నాం. స్క్రీన్ మీద చూస్తున్నప్పుడు పవన్ కళ్యాణ్ గారే పిఠాపురం నుంచి పోటీ చేస్తారా అన్నప్పుడు నా రియాక్షన్ అంతా కెమెరాలో క్యాప్చర్డ్ ఉంది. ఈవెంట్ అంతా కెమెరాలో క్యాప్చర్డ్ ఉంది. జై జనసేన అని చెప్పి అరిచి అందరం సంబరాలు చేసుకుని కిందకొచ్చి ర్యాలీ చేసుకుని మళ్ళీ కేక్ కటింగ్ చేసుకుని పిఠాపురానికి నేనైతే బాగా చేస్తాను అని అనుకున్నాను. దేనికండి, పిఠాపురం ప్రజలకి బాగా వర్క్ చేయొచ్చు అనుకున్నాను. కానీ మా అధినేత పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి నాకన్నా బాగా తీర్చిదిద్దుతారు పిఠాపురం నియోజకవర్గాన్ని. నెంబర్ 1 కాన్స్టిట్యున్సీ 175లో అవుతుంది. నేను చేసిన, మా అధినేత పవన్ కళ్యాణ్ గారు చేసిన పిఠాపురం నియోజకవర్గం అనేది బాగుండాలి, డెవలప్ అవ్వాలి, అభివృద్ధి చెందాలి, సంక్షేమం అందాలి, ఉపాధి కలగాలి, రైతులకి పంట నష్టం జరగకుండా ఉండాలి, ఏలేరు ఆధునీకరణ జరగాలి, ఉప్పాడ మత్స్యకారులకు మంచి జరగాలి, అలాగే చేనేతలకి మంచి జరగాలి, రోడ్స్ బాగుండాలి, డ్రైనేజెస్ బాగుండాలి. ఇవన్నీ వాటి కోసమే కదా ఎవరు పాలిటిక్స్లోకి వచ్చినా సరే. అలాగే యువతకి ఎంప్లాయ్మెంట్ కావాలని. ఇవన్నీ నాకన్నా ఇంకా సమర్థంగా, ఇంకా ఎక్కువ డెడికేటెడ్గా, ఇంకా బాగా చేయగలిగిన వ్యక్తి ఒక పార్టీ అధినేతకి, ఒక ముఖ్యమంత్రి క్యాండిడేట్ అయిన పవన్ కళ్యాణ్ గారే పోటీ చేస్తారన్నప్పుడు మనం ఇంకా బాగా ఆనందపడి, ఉత్సాహపడి, నా పేరు అనౌన్స్ చేస్తే ఆనందపడదును, మా అధినేత పవన్ కళ్యాణ్ గారి పేరు చెప్పినప్పుడు 1000 రెట్ల ఆనందం ఇంకా నిస్వార్థమైన అభిమానమేనా కాకినాడ ఎంపీ సీట్ తెచ్చిపెట్టిందంటే? నిస్వార్థమైన అభిమానమా అనేది అంటే నిజంగా నిస్వార్థమైన అభిమానమే అది. ఏంటి అంటే మా అధినాయకుడు ఎక్కడ పోటీ చేసినా అక్కడ నేను పనిచేసి కష్టపడి పనిచేయాలి, అది ఒకటి. సెకండ్ థింగ్, పిఠాపురం నాకన్నా బాగా, చాలా బాగా డెవలప్ అవ్వాలి అంటే అది అధినేత పవన్ కళ్యాణ్ గారి వల్లే. నేను 9 నెలల నుంచి కష్టపడ్డది దేనికి, పిఠాపురం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేద్దామని. ఆ అభివృద్ధి నాకన్నా పవన్ కళ్యాణ్ గారు ఇంకా బాగా చేస్తారన్నప్పుడు, అదే ఒక సొల్యూషన్కి ఇంకా బాగా జరుగుతుంది అన్నప్పుడు ఐ విల్ బి మోర్ హ్యాపీ కదండి. సో నాకు ఎమ్మెల్యే అవుదాం అనుకుని నేను పిఠాపురం నియోజకవర్గానికి వచ్చుంటే నేను నిరుత్సాహ పొందాలి. కానీ నేను వచ్చింది పిఠాపురం అభివృద్ధి చేద్దామని. ఇన్ఛార్జ్ కింద ఇచ్చారు నాకు, టికెట్ కింద కాదు, ఈ ఇన్ఛార్జ్ కింద. ఇన్ఛార్జిగా మీరు బలపరిచారా, పార్టీని బలహీనపరిచారా అంటే ఏం చెప్తారు? 100% పిఠాపురం జనసేన చాలా బలపడింది. బోల్డంత మంది చాలా నాయకులు, స్థానిక నాయకులు వేరే వైసీపీ నుంచి, పార్టీ యాక్టివిటీ చూసి
అలాగే సిద్ధాంతాలని నేను ఎక్స్ప్లెయిన్ చేసిన విధానం చూసి, నేను ప్రజల్లో ఉండటం చూసి, ఇప్పుడు ప్రజలతోనే కలిసి మమేకం అవటం చూసి, అండ్ పార్టీ యాక్టివిటీస్ చూసి, అండ్ మోస్ట్ ఓవర్ పవన్ కళ్యాణ్ గారిని చూసి ఆ పార్టీలోకి చేరటం జరిగింది. సో 100% అంటే 100% పార్టీ పిఠాపురంలో చాలా బలపడ్డది. చాలామంది ఏం చెప్తారంటే ఉదయ్ గారి హయాంలో చాలా పార్టీ నష్టం జరిగింది, వర్మ గారితో కూడా విభేదాలు పెట్టుకుంది ఉదయ్ అని చెప్తుంటారు. దానికి ఏం చెప్తుంటారు? వర్మ గారితో ఇప్పుడు రిలేషన్ ఎలా ఉంది సార్? వర్మ గారితో విభేదాలు అన్నప్పుడు నేను ఇన్ఛార్జ్ కింద ఉన్నప్పుడు పొత్తు లేదు సార్. ఓకే, పొత్తు లేదన్నప్పుడు వర్మ గారు ఒక పార్టీ, వంగా గీత గారు ఒక పార్టీ. వంగా గీత గారి గురించి అసలు ఆలోచించవలసిన అవసరమే లేదు. ఎప్పుడైనా సరే అక్కడ స్ట్రాంగర్ క్యాండిడేట్ వర్మ గారే అన్నప్పుడు అక్కడ ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఎవరు ఎమ్మెల్యే అనేది ఎప్పుడు తెలియదు. ఇంకా వర్మ గారే ఎమ్మెల్యే అనుకుంటుంటారు అక్కడ. అది చెప్పలేక సావాలి. ఆయన ఎమ్మెల్యే ఉన్నారు, ఆయన ఏమైనా చేశారు అనేది ఏమీ తెలియదు. యాక్చువల్గా స్ట్రాంగర్ అపోనెంట్ ఈజ్ వర్మ గారు. సో అప్పుడు పార్టీని బలోపేతం చేయడానికి మేబీ వర్మ గారికి కూడా నచ్చిన యాక్టివిటీస్ ఉంటాయి, ఎందుకంటే మా పార్టీ బలపడేది. బట్ ఆఫ్టర్ పొత్తు ఏర్పడిన తర్వాత మా అధినాయకుడు ఎలా చెప్పాడో నేను నడుచుకున్నాను, వాళ్ళ అధినాయకుడు చంద్రబాబు గారు ఎలా చెప్పారో ఆయన నడుచుకున్నారు. కొంచెం కొంచెం ఆయన టికెట్ ఎక్స్పెక్ట్ చేసినప్పుడు, అట్లాగే ఏమన్నా కొంచెం ఇబ్బంది వచ్చినప్పుడు ఆయన కొంచెం, ఎందుకంటే ఎన్నో సంవత్సరాల నుంచి ప్రజాసేవలో ఉన్నారు, ఆ నియోజకవర్గంలో ఉన్నారు. సో ఆ ఇండిపెండెంట్గా కూడా గెలిచిన ఆయన హైయెస్ట్ మెజారిటీతో అలా ఉన్నప్పుడు రాలేనప్పుడు కొంచెం ఇబ్బంది కలిగి ఉంటుంది. బట్ ఆఫ్టర్ దట్ ఆయన చదువుకున్నారు, ఆయన వర్క్ని చూసి, ఆయన కష్టపడిన దాన్ని చూసి చంద్రబాబు గారు కూడా ఆయన పిలిచి ఎమ్మెల్సీ ఇస్తాను, మంత్రి పదవి ఇస్తాను అని చెప్పి ఉన్నత స్థాయికి తీసుకెళ్తాను అని చెప్పారు. సో ఆఫ్టర్ దట్ ఈజ్ వెరీ గుడ్. అండ్ తర్వాత చాలా ప్రోగ్రామ్స్ నేను కలిసి పార్టిసిపేట్ చేయడం జరిగింది, కలిసి ఈవెంట్స్ని చేయటం జరిగింది, అలాగే పార్టీ ప్రోగ్రామ్స్ చేయటం జరిగింది. అండ్ ఇప్పుడు కూడా ఆయన ముందుండి చాలా ప్రోగ్రామ్స్ని ఆయనే ముందుండి నడిపిస్తున్నారు. జనసేన, తెలుగుదేశం కార్యకర్తలు అందరూ కలిసి మమేకమై చేస్తున్నారు. అంటే ఉదయ్ గారు, పార్టీలో మీరు చాలా కీ రోల్గా వ్యవహరిస్తున్నారు. అట్ ద సేమ్ టైం మీ మీద కొన్ని ఆరోపణలు కూడా ఉన్నాయి. అంటే మీరు గతంలో ఎలాంటి పదవులు చేయలేదు కాబట్టి అవినీతి ఆరోపణలు ఏం చేయట్లేదు. చాలా వరకు పార్టీలో పవన్ కళ్యాణ్ గారి తర్వాత నాదెండ్ల మనోహర్ గారు తర్వాత మీ పేరు గట్టిగా అట్లా ఎప్పుడు ఆర్డరే లేదండి. కానీ ఇటీవల కాలంలో పార్టీ నుంచి బయటకు వెళ్ళిపోయిన వాళ్ళు, అంటే కొంతకాలం క్రిందట వాళ్ళందరూ కూడా నాదెండ్ల మనోహర్ గారిని టార్గెట్ చేసేవారు. నాదెండ్ల మనోహర్ గారి వల్ల పార్టీ సర్వనాశనం అయిపోతుందని కానీ ఇంకోటి కానీ. ఇటీవల కాలంలో కొంచెం మీ పేరు వినిపిస్తుంది. ఉదయ్ గారి వల్ల కూడా పార్టీ చాలా నష్టపోతుంది. ఏ విధంగా అంటే ఏమైనా అంటే సరైన యాక్టివిటీస్ ఉండట్లేదు. నాకు యాక్టివిటీ చేయడానికి నేను అంటే కేవలం చెప్పుడు మాటలు, ఉదయ్ గారు చెప్పుడు మాటల వల్ల పవన్ కళ్యాణ్ వింటున్నారు. నాకు ఇన్ఛార్జ్ కింద ఇచ్చింది, పిఠాపురం ఇన్ఛార్జ్ కింద ఇచ్చారు. పిఠాపురం ఇన్ఛార్జ్ కింద ఇచ్చిన తర్వాత నేను పిఠాపురం వర్కే చేస్తా వచ్చాను. నేను ఏ రోజు బయటికి వెళ్ళలేదు. అసలు పిఠాపురం ఇన్ఛార్జ్ అయిన తర్వాత నేను ఏ రోజు అసలు బయటికి వెళ్ళింది లేదు. అసలు వేరే నియోజకవర్గానికి కూడా నేను ఒక పెళ్ళికి కూడా అటెండ్ అయింది లేదు. నేను పెళ్ళికి వేరే నియోజకవర్గానికి ఎందుకు, మా వెడ్డింగ్ యానివర్సరీకి వెళ్ళలేదు, వినాయక చవితి లేదు, దసరా పిఠాపురంలోనే, దీపావళి పిఠాపురంలో, మా అమ్మాయి పుట్టినరోజు ఫస్ట్ పుట్టినరోజు చేసుకోకుండా పిఠాపురంలోనే, న్యూ ఇయర్ పిఠాపురమే, సంక్రాంతి పిఠాపురమే. మా అమ్మాయి బర్త్డే చేసుకునే, ఫస్ట్ బర్త్డే చేసుకునే సమయం కూడా లేకుండా నేను పిఠాపురంలో పార్టిసిపేట్ చేస్తా. సంక్రాంతికి పిఠాపురంలో ఉంటా, న్యూ ఇయర్కి పిఠాపురం ప్రజలతో ఉంటా. ఇవన్నీ పిఠాపురం ప్రజలతో ఉంటే నాకు పక్క నియోజకవర్గంతో పని ఏంటంటే ఖాళీ ఎక్కడ ఉంటుంది. ఓకే, పిఠాపురంలోనే ఉన్నారు. కానీ ఇప్పుడు కూడా పిఠాపురంలోనే ఉంటున్నారు ఉదయ్ గారు. అంటే కాకినాడ ఎంపీ సీట్ ఇచ్చిన తర్వాత కేవలం పిఠాపురం ఒకటే కాదు, ఇంకా మిగిలిన 6 కాన్స్టిట్యున్సీస్ ఉంటాయి. బట్ కేవలం పిఠాపురానికి మాత్రమే పరిమితం అయిపోయారు ఉదయ్ గారు అంటే ఏం చెప్తారు? సార్ సుమారు అనౌన్స్ చేసి ఒక 20 రోజులు అయి ఉంటుందండి. 20 రోజుల్లో నేను 4 రోజులు పెద్దాపురం కాన్స్టిట్యున్సీకి వెళ్ళాను. అందులో 2 రోజులు జన సైనికులతో, 2 రోజులు మన చిన్నరాజప్ప గారితో పర్యటన చేశాను. తర్వాత కొండబాబు గారితో 2 రోజులు పర్యటన చేశాను. ఒక మీటింగ్ చేశాను. తర్వాత వాళ్ళ అబ్బాయితో ఒక రోజు పర్యటన చేశాను. తర్వాత తుని 2 సార్లు వెళ్ళాను. నాగబాబు గారితో ఒకసారి కలిసి మీటింగ్ పెట్టుకున్నాం. అలాగే పర్తిపాడులో ప్రెస్ మీట్లు పెట్టాం. అలాగే ర్యాలీ చేసాం. అలాగే జగ్గంపేటలో సభలు అటెండ్ చేసాం. కాకినాడ రూరల్లో దగ్గర ఒక 20 ప్రోగ్రామ్స్ చేసి ఉంటాం. ఇవన్నీ ఎలా చేయడం కుదురుతుంది పిఠాపురంలో ఉంటే?
అంతా మొత్తం చూడుతున్నారు అంటున్నారు మొత్తం అంతే అంతా ఇట్ ఈస్ ఓపెన్ పబ్లిక్, ఓపెన్ టు పబ్లిక్. యూ కెన్ చెక్ మై ఇన్స్టా పేజ్ ఆర్ ఫేస్బుక్ పేజ్ ఆర్ యూ కెన్ చెక్ ఇన్ ద లోకల్ మీడియా. మీరు ఏమైతుందంటేనండి మొత్తం అంతా పాలిటిక్స్ ఇండివిజువల్స్ చూడటం వల్ల కాన్స్టిట్యున్సీని చూడటం అంటే కొంతమంది విమర్శ ఎలా ఎట్లా అంటే ఉదయ్ గారు ఇంకా అక్కడే పిఠాపురంలోనే ఉండిపోతున్నారు, పవన్ కళ్యాణ్ గారికి తోకలాగా అక్కడక్కడే తిరుగుతున్నారు అనేది ఒక విమర్శ ఉంది. విమర్శ అనేది ఏమైనా చేస్తారండి, విమర్శ అనేది ఏమైనా చేస్తారు. సో దట్ ఈస్ ఆల్ ఫ్యూ పీపుల్ టాక్ అబౌట్. అంటే కొంతమంది ఏదో ఇక్కడ కాకినాడ ఎంపీ పరిస్థితికి వచ్చేపాటికి ఈసారి సానుభూతి ఉంది. మీ అపోనెంట్ చలమలశెట్టి సునీల్ గారికి 3 సార్లు ఓటమి చెందారు ఎంపీగా. ఈసారి ఆయనకి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి. దానికి తోడు క్రాస్ ఓటింగ్ కూడా ఉంది. క్రాస్ ఓటింగ్ జరగడం వల్ల ముఖ్యంగా క్రాస్ ఓటింగ్ కూడా ఎందుకంటే 2 నియోజకవర్గాలు మాత్రమే మీ సింబల్ ఉంటుంది. మిగతా 5 నియోజకవర్గాల్లో కూడా సింబల్ మారాలి. అంటే మీకు ఓటేయాలన్నా కూడా అక్కడ టీడీపీకి ఓటేసి ఇక్కడ క్రాస్ ఓటింగే వేయాలి. ఇలాంటి క్రాస్ ఓటింగ్ పరిస్థితుల్లో ఎక్కువగా అతని మీద సానుభూతి చూపిస్తే మీ పరిస్థితి ఏంటి? 2 సింబల్స్ ఉంటే సునీల్ గారి మీద సానుభూతి చూపిస్తారా? ఇది ఎక్కడ నేను వినలేదు అసలు. అలా అని కాదు నేను అడిగింది. ఆయన మీద సానుభూతి ఉంది, ఆ సానుభూతి వల్ల ఎలాగా క్రాస్ ఓటింగ్ కదా అటు ఒకటి వేసేద్దాం అనేది ఒకటి గట్టిగా అనిపిస్తుంది. క్రాస్ ఓటింగ్ ముఖ్యంగా క్రాస్ ఓటింగ్ మీకు ఇబ్బంది కలిగిస్తుందా లేదా? క్రాస్ ఓటింగ్ ఇబ్బంది, డైరెక్ట్ క్వశ్చన్ ఇది. 2 సింబల్స్ ఉండటం వల్ల క్రాస్ ఓటింగ్ అవుతుందా లేదా అనేది కాదు. మీరు అన్న క్వశ్చన్, అడిగిన క్వశ్చన్ డైరెక్ట్ క్వశ్చన్ 3 సార్లు ఓడిపోయారు కదా, ఆయన మీద సింపతితో ఏమన్నా క్రాస్ ఓటింగ్ వేస్తారా అని. ఆయన ఇలాగే ఉంటే 3 సార్లు కాదండి 4సారి కూడా 100% ఓడిపోతున్నారు. ఎందుకంటే సింపతి అనేది ఎప్పుడు వస్తుంది అంటే మీరు ఫస్ట్ టైం ఓడిపోయినప్పుడు మీకోసం పనిచేసిన కార్యకర్తలు, మీకోసం పనిచేసిన ఫ్రెండ్స్, మీకోసం పనిచేసిన నాయకులు అందరినీ కూడా ఉండి అలా కష్ట సుఖాల్లో ఉంటూ మిగతా 5 సంవత్సరాలు కూడా అంటే వచ్చే ఎన్నికల వరకు ఆయన ప్రజల్లో మమేకమై ప్రజల కష్టాల కోసం పోరాడుతా ప్రజల సమస్యల్ని ప్రభుత్వానికి చెప్తా ఉండి ప్రజల్లోనే ఉంటే 100% సెకండ్ టైమే గెలుస్తారండి. ఆయన చేశారా? చేయలేదు కాబట్టి ఓడిపోయారు అంటారు. 3 సార్లు చేయలేదు కాబట్టి రెండోసారి ఫస్ట్ టైం అప్పుడే 1 మంత్ ముందు వచ్చారు, గెస్ట్ హౌస్ తీసుకున్నారు, సమ్ వేరియస్ ఈక్వేషన్ ఓడిపోయారు. ఇది ఓడిపోయిన తర్వాత ఇలా చేసుంటే 100% సెకండ్ టైం గెలుస్తారు. మరి ఎందుకు గెలవలేదు? చేయలేదు. పోనీ సెకండ్ టైం చేయలేదు కదా అని చెప్పి థర్డ్ టైంలో మీరు 2015, 16, 17, 18 ఇప్పుడులో ఎప్పుడైనా సరే 2014లో వర్క్ చేసిన వాళ్ళ కష్ట సుఖాల్లో కానీ లేకపోతే అప్పుడు ఉన్న ప్రజా సమస్యల మీద కానీ ఎప్పుడైనా ఆయన మళ్ళీ వర్క్ చేశారా? కేవలం గెస్ట్ ఆర్టిస్టే అంటారు. ఆయన నిజంగా ఉండేది కూడా గెస్ట్ హౌస్ తీసుకుని ఉంటారు, 1 మంత్కి తీసుకుని ఉంటారు. మీరు కూడా అలా ఉంటారని గ్యారంటీ ఏంటి? మీరు ఎలక్షన్స్ వచ్చాయి నాకు అలా అదే అడుగుతున్నాను. సో నేను ఇన్ఛార్జ్ ఇస్తేనే నేను ఇందాక పెళ్లి రోజు లేదు, పిల్లల పుట్టినరోజు లేదు, పండగలు లేవు, ఇక్కడే ఉంటున్నానని తెలుసు. సో ఇన్ఛార్జ్ కోసం ఇలాగుంటే ఇన్ఛార్జ్ కోసం ఇక్కడ సెటిల్ అయిపోయి నా ఓటర్ని పిఠాపురం మార్చేసుకుని నేను ఇల్లు ఎక్కడ కట్టుకుంటుంటే సొంత ఊరే పిఠాపురం కింద మార్చేసుకుని అంటే కాకినాడ పార్లమెంట్ కింద మార్చేసుకుంటున్నప్పుడు అంటే టికెట్ రాకముందే నేను ఇలా ఉన్నప్పుడు అంటే నేను యాక్చువల్గా ఇంకోటి ఏంటంటే అండి ఈ కాకినాడ పార్లమెంట్లో ఆయన మొత్తం 15 సంవత్సరాలకు నిమిత్తం 3 నెలలే ఉన్నారు. 2009 ఎలక్షన్లో 1 మంత్ ఉన్నారు గెస్ట్ హౌస్లో, 2014లో 1 మంత్ ఉన్నారు గెస్ట్ హౌస్లో, 2019లో 1 మంత్ ఉన్నారు గెస్ట్ హౌస్లో, ఇప్పుడు 15 days ఉన్నారు. ఇంకో 15 daysలో ఎలక్షన్ అయిపోయిన తర్వాత వెళ్ళిపోతారు. అంటే ఎలక్షన్ అయిపోయేసరికి ఆయన టోటల్ ఉన్నదే 4 నెలలు. నేను ఆల్రెడీ 10 months నుంచి ఇక్కడే ఉంటున్నా, ప్రజల్లోనే ఉంటున్నా. సో ఐఎమ్ సీనియర్ దెన్ హిమ్ ఇన్ కాకినాడ పార్లమెంట్. కాకినాడ ఎంపీగా పోటీ చేయడానికి రాజ్యాంగం కల్పించిన అర్హత కాకుండా ఉదయ్ గారికి ఎలాంటి అర్హత ఉంది రాజకీయ పరంగా? అంటే ఇంతకుముందు ఎలాంటి పదవి కానీ ఎలాంటి పోటీ కానీ చేయలేదు, డైరెక్ట్ ఎంపీగా పోటీ చేయబోతున్నారు. ఎట్లా అది సాధ్యం అవుతుంది అనుకుంటున్నారు? అంటే ఎలాంటి అనుభవం లేకుండా. అంటే అట్లా కాదండి. ఇప్పుడు మోడీ గారిది ఏమైందండి అసలు? మోడీ గారు ఏంటి మామూలుగా ఏ పదవి ఏమీ లేదు. హీ బికెమ్ ద ఫస్ట్. అసెంబ్లీకి ఎలా అడుగు పెట్టారు? చీఫ్ మినిస్టర్గా అడుగుపెట్టారు. పార్లమెంట్కి ఎలా అడుగుపెట్టారు? ప్రైమ్ మినిస్టర్గా అడుగుపెట్టారు. అంటే నేను మోడీ గారితో కంపారిజన్ చేసుకుంటానని కాదు, అంటే ప్రజల్లో ఉంటూ ప్రజల కష్టాలన్నీ తెలుసుకుంటూ మీరు ప్రజల్లోనే మమేకమై తిరుగుతున్నప్పుడు మీకు ఏది కొత్తగా అనిపించదు. ఎందుకంటే మనం పోరాడవలసింది, మనం పనిచేయవలసింది ప్రజల కోసమే కాబట్టి. సో దట్స్ నాట్ అట్ ఆల్ నా ఇష్యూ అసలు. అంటే కాకినాడలో చాలా సమస్యలు ఉన్నాయి. కాకినాడ ఎంపీగా చాలామంది సీనియర్లు మహామహులు చేసిన పరిస్థితి కాకినాడకు ఉంది. బట్ కాకినాడలో ఇప్పటికీ చాలా సమస్యలు ఉన్నాయి. పోర్టు కానీ సరైన పోర్టు వసతి లేదు. అలాగే ఉప్పాడలో అయితే మాత్రం చాలామంది మత్స్యకారులు మేము అప్పట్లో ఇక్కడ ఎలక్ట్రానిక్ మీడియాలో పనిచేసే రోజుల్లో ఎప్పుడు తుఫాన్ వచ్చినా కూడా అక్కడ రాళ్ళు వేసేవాళ్ళకి ఆ రాళ్ళన్నీ కూడా ముక్కలు అయిపోయి రోడ్డు మీదకి వచ్చేసాయి.
అక్కడ జియో ట్యూబ్ అని చిన్నప్పటి నుంచి వింటూనే ఉన్నాను సార్. నేను నా చిన్నప్పటి నుంచి కూడా జియో ట్యూబ్, ఉప్పాడ జియో ట్యూబ్ కానీ, లేకపోతే ఎస్సీజెడ్, ఎప్పుడో విన్న మాట. ఇప్పటికీ అక్కడికి ఎన్ని పరిశ్రమలు వచ్చినాయి కూడా ఎవరికీ తెలియని పరిస్థితి. ఇట్లా కాకినాడ అనేది ఒక చాలా ప్రశాంతమైన వాతావరణం, అందరూ రిటైర్ అయిన తర్వాత ఇక్కడికి వచ్చి నివసించాలనుకునే ప్లేసు. ఇట్లాంటి కాకినాడని ఉదయ్ ఎట్లా డెవలప్ చేయబోతున్నారు ఒకవేళ ఎంపీగా గెలిస్తే? మీ ప్లాన్ ఏంటి అసలు? 100%. ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి, నేను చెప్పిన కొన్ని మచ్చుకు మాత్రమే. మర్చిపోయినాయని నేను చెప్తాను. Yes. సో యాక్చువల్లీ కాకినాడ పార్లమెంట్ అనేది ఎన్నో వనరులు కూడిన పార్లమెంట్ అండి. దేర్ ఆర్ సో మెనీ రిసోర్సెస్ ఇన్ కాకినాడ పార్లమెంట్. లైక్ యూ హ్యావ్ ఎ పోర్ట్ ఉంది మీకు, అలాగే రైల్వే లైన్ ఉంది, అలాగే ఎస్సీజెడ్ ఉంది, అలాగే ఆక్వాకల్చర్ ఫార్మింగ్ మీన్స్ హ్యాచరీస్ అవన్నీ ఉన్నాయి. తర్వాత దేర్ ఆర్ సో మెనీ టెంపుల్స్ ఉన్నాయి ఇక్కడ, అండ్ ఆల్ టైప్స్ ఆఫ్ మైన్స్ ఉన్నాయి ఇక్కడ. ఇంకా మీకు బోల్డ్ అని ఇండస్ట్రీస్ ఉన్నాయి ఇక్కడ. సో దీన్ని ఎలాగ అభివృద్ధి చేయాలి అంటే న్యాచురల్ వాటర్ ఫ్లో కూడా ఉంది ఇక్కడ పంటలకి. సో దీన్ని ఎలాగ అభివృద్ధి చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ పోర్ట్ని అల్లో ది బెస్ట్ పోర్ట్లా కన్వర్ట్ చేసేలాగా ఒక్క యాక్టివిటీ చేయట్లేదండి. దాన్ని ఎలాగ వెజల్స్ని ఇంక్రీజ్ చేయాలని దృష్టి లేదు, ఎలాగ డెవలప్ చేయాలనే దృష్టి లేదు, ఎలాగ మోడర్నైజ్ చేయాలనే దృష్టి లేదు. దాన్ని కేవలం ఈ రైస్ ఎక్స్పోర్ట్కి, దెర్ ఆర్ సో మెనీ ఇల్లీగల్ యాక్టివిటీస్కి ఎక్స్పోర్ట్కి వాడుతున్నారు తప్ప దాన్ని ఒక ది బెస్ట్ రిసోర్స్ లాగా కన్వర్ట్ చేయాలనే థాట్ ఇక్కడ పాలిటీషియన్స్కి లేదండి. ఎందుకు అంటే ఉంటే దాని మీద దృష్టి పెట్టి దాన్ని ఎప్పుడో చేద్దరు, అది చేయలేదు. సో ఆ పోర్ట్ అక్కడ ఉంది అంటే పోర్ట్కి ఎయిర్పోర్ట్కి 60 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉందండి. ఆ 60 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉన్న ఏడీబీ రోడ్ చూస్తే ఆల్మోస్ట్ ఎవ్రీ వీక్ చనిపోతూ ఉంటున్నారు. నేను బీఫామ్ తీసుకుంటాకి వెళ్తున్న రోజు కూడా 2 చనిపోయారండి అక్కడ. సో దిస్ ఈజ్ వాట్ హ్యాపెనింగ్. అంటే పోర్ట్కి ఎయిర్పోర్ట్కి అసలు కనెక్టివిటీ లేదు. ఎవరైనా ఇక్కడికి రావాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎయిర్పోర్ట్ చూస్తారు. ఎయిర్పోర్ట్ కూడా ఉంది మనకి 60 కిలోమీటర్స్. వస్తే నేషనల్ హైవే కూడా సరైన కనెక్టివిటీ లేదు ఇక్కడ నుంచి. ఆ ఏడీబీ రోడ్ నుండి 5 ఇయర్స్గా వాళ్ళు వేస్తూనే ఉంటున్నారు, స్లోగా జరుగుతుంది అంటాకి కూడా ఛాన్స్ ఇవ్వకుండా అసలు రోడ్ వేయటమే మానేశారు. అంటే వీళ్ళు కాంట్రాక్ట్స్కి బిల్స్ ఇవ్వక వాళ్ళ పరిస్థితి అధోగతి పరిస్థితి అయిపోయి వాళ్ళని రోడ్డుకి తెచ్చేసి ఇంకా అలాంటి గుంతల కింద అంటే తార్ అనేదే కనపడకుండా గుంతలతో 60 కిలోమీటర్స్ పోర్ట్ సిటీకి ఎయిర్పోర్ట్కి కనెక్టివిటీయే అంత పట్టించుకోకుండా, అంత నిర్లక్ష్యంగా, అంత దౌర్జన్యంగా అలా వదిలేశారు, ప్రజలకి ఏమాత్రం పట్టించుకోకుండా. సెకండ్ థింగ్, రైల్వే లైన్ ఎక్స్టెన్షన్ చేయొచ్చు, అది చేయలేదు. అండ్ ఎస్సీజెడ్ రైతుల దగ్గర నుంచి 3 లక్షల రూపాయలకి 11,000 ఎకరాలు తీసుకున్నారు. ఏమని ప్రామిస్ చేస్తారు? అనేక పరిశ్రమలు తీసుకొస్తాను, అభివృద్ధి చేస్తాం, ఉపాధి కల్పిస్తాం, సంపద సృష్టిస్తాం అని చెప్పి తీసుకున్న రోజు నుంచి ఈ రోజు వరకు అక్కడ ఏమీ చేయకుండా ఎన్ని సంవత్సరాలు మన కాకినాడ పార్లమెంట్లో వచ్చే పంట 11,000 ఎకరాలు అంటే సుమారు 15 సంవత్సరాల నుంచి పంట నష్టం. అంటే అది ఎవరిదైనా కానివ్వండి, రైతుల దగ్గర నుంచి తీసేసుకుని ఆ పంటని నష్టం చేసేసి అక్కడున్న ఇప్పుడు దాన్ని ఏం చేశారంటే ఒక బ్యారన్ ల్యాండ్లా తయారు చేసి నామకే వస్తే 2-3 కంపెనీలు పెట్టి అక్కడున్న ఇసుకను దోచుకోవటం. అది వాళ్ళు ఇప్పుడు అక్కడ ఎస్సీజెడ్లోకి పరిశ్రమలు ఎందుకు వస్తాయండి? అక్కడ స్పెషల్ ఎకనామిక్ జోన్ అంటే మీకు అక్కడ కంపెనీ పెట్టుకుంటే ఇంత ఖర్చు అవుతుంది, అదే ఇక్కడ ఎకనామిక్ జోన్లో పెట్టుకుంటే మీకు ఇన్ని లాభాలు ఉంటాయి, ల్యాండ్ ఇంత తక్కువకి వస్తుంది, ఎలక్ట్రిసిటీ ఇంత తక్కువకి వస్తుంది, ఈ డ్రైనేజీని ఇలాగ సముద్రం తీరాన లోపలికి తీసుకెళ్ళి విత్ నామ్స్లో కలపచ్చు. సో మీకు మొత్తం అంతా కూడా ఇక్కడ బాగుంటుంది, ఇక్కడ ట్రాన్స్పోర్టేషన్కి పోర్ట్ ఉంది, రైల్వే లైన్ ఉంది. సో ఇవన్నీ చూపించి మనం ఇన్వైట్ చేసి దాని మీద ఒక ఈవెంట్స్ జరిపి ఇన్వైట్ చేసి దాన్ని ప్రమోట్ చేస్తే పరిశ్రమలు వస్తాయి. వీళ్ళు దాన్ని ఇప్పుడు అది ఎవరి చేతిలో ఉందండి? అరవిందో వాళ్ళ చేతిలో ఉంది. అరవిందో అనేవాళ్ళు ఎవరండి? విజయసాయి రెడ్డి వాళ్ళ అల్లుడిది. ఆల్రెడీ ఢిల్లీ కేసులో అది ఇరుక్కున్నారు కదా, లిక్కర్ స్కామ్. ఆ స్కామ్లో ఇరుక్కున్న వాళ్ళదే ఆ అరవిందోది కూడా లాక్కున్నారని టాక్ ఉంది. బట్ ఐ డోంట్ నో వాట్ ఈస్ ద రియాలిటీ. సో వాళ్ళ దగ్గర ఉంది. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు? దాన్ని 2 కోట్లకి అమ్ముతాను, నీకు ల్యాండ్ కావాలంటే 2 కోట్లు. వాళ్ళు ఆల్రెడీ లక్షల కోట్లు సంపాదించేసి ఉన్న వాళ్ళకి ఈ అభివృద్ధి జరిగితే ఏంటి, జరగకపోతే ఏంటండి పట్టించుకోవట్లేదు. పట్టించుకోకుండా ఉన్నందుకు గవర్నమెంట్ ఏ యాక్షన్ తీసుకోవట్లేదు. కంపెనీస్ ఎందుకు రావట్లేదు? నువ్వు తీసుకురావాలి కదా. నీ కంపెనీ ల్యాండ్ బ్యాంక్ కోసం కాదు కదా రైతుల దగ్గర నుంచి తీసుకుని నీకు ఇచ్చింది, అది డెవలప్ చేద్దామని ఇచ్చాను. డెవలప్ చేయకపోతే వెనక్కి తీసుకుని రైతులకి ఇచ్చాలి. అది రైతులకి ఇవ్వకుండా నువ్వు దాచిపెట్టుకుందాన్ని 2 కోట్లకు అమ్ముతాను, 3 కోట్లకు అమ్ముతాను అని రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్ చేసుకునేలా దాన్ని
వదిలేస్తే ఏ పాలిటీషియన్ పట్టించుకోకపోతే అక్కడ ప్రజెంట్ ఎంపీగా ఉన్న వంగా గీత ఇన్ని సంవత్సరాలు ఏం చేశారండి? ఎందుకు అక్కడ పరిశ్రమలు తీసుకురాలేదు? ఎందుకు దానిపైన పోరాడలేదు? ఇప్పుడు దాన్ని వదిలేసి పిఠాపురం మీద అధినాయకుడి మీద పోటీ చేయడానికి వచ్చేస్తున్నారు. అక్కడ ఆవిడ చేసి ఉండొచ్చు కదా, ఎందుకు చేయలేదు? పార్లమెంటేరియన్ చేయలేదు, అక్కడ ఎమ్మెల్యే చేయలేదు, దాన్ని ఏ గవర్నమెంట్ దాని ఇనిషియేటివ్ తీసుకోలేదు. వచ్చి ఉంటే నిజంగా అందరు పాలిటీషియన్స్ అన్ని గవర్నమెంట్స్ దాన్ని డెవలప్ చేసి ఉంటే కనుక ఈ పార్టీకి పిఠాపురం నియోజకవర్గం కాకినాడ పార్లమెంట్లో సుమారు 1,00,000 మంది యువకులకి 50,000 to ₹1,00,000 పైన జీతం వచ్చి వాళ్ళ సొంత ఊర్లో వాళ్ళ కుటుంబాలతో ఉంటూనే ఇంత సంపాదించేలా ఒక అవకాశం వద్దును. దీన్నంతా సర్వనాశనం చేశారు కదండి వీళ్ళ సొంత లాభాల కోసం. దాన్ని 100% వీళ్ళు ఇప్పుడు వచ్చే రాబోయే ప్రభుత్వంలో అది కూడా ఉన్నది. పిఠాపురం నియోజకవర్గంలో మా అధినేత పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గంలో నేను పోటీ చేయబోయే పార్లమెంట్లో ఉన్నది. అంటే అది ఎవరి వల్ల దాన్ని ఆపటం, అభివృద్ధి ఆపటం ఎవరి తరం కాదండి. ఆయనకి డబ్బులు ఇచ్చేటోళ్ళు ఎవరు లేరు. అసలు ఆయనకి డబ్బులు ఇచ్చి ఆయన ఇస్తే ఆయన అభివృద్ధిని ఆపేసేటోళ్ళు అసలు ఇంకా అలాంటి వాళ్ళు నాకు తెలిసి అయితే పుట్టలేదండి. అయితే ఇంకా ఎవరు లేరండి, అసలు ఎవరు పుట్టలేదు ఇంకా. సరే, కాకినాడ పార్లమెంట్ లో ఉన్నటువంటి సమస్యల మీద అవగాహన, అలాగే సొల్యూషన్స్ ఉన్నాయి. లెట్ మీ కంప్లీట్. అలాగే SEZ వరకే వచ్చింది. తర్వాత ఏలేరు శుద్ధగడ్డ ఆధునీకరణకి స్వయాన ముఖ్యమంత్రి గారే వచ్చి 175 కోట్లు శాంక్షన్ చేశారు. శాంక్షన్ చేసిన తర్వాత ఏలేరు శుద్ధగడ్డ ఆధునీకరణకి 175 కోట్లు ఎందుకు చేస్తారు అంటే ఒక సుమారు 60,000 ఎకరాల వరకు నష్టం అయ్యే ఛాన్స్ ఉందండి. అది మొత్తం సన్నం అయిపోయి లేకపోతే ఓవర్ఫ్లో అయిపోయినప్పుడు పంటల్లోకి వెళ్ళిపోయి తడిసిపోయి డల్గా ఉన్నప్పుడు వాటర్ లేనప్పుడు ఎండిపోయి దేర్ ఆర్ సో మెనీ ప్రాబ్లమ్స్. రైతులు చాలా నష్టపోతున్నారు దానివల్ల. ఆ 175 కోట్లు పిఠాపురం కాన్స్టిట్యున్సీ కాకినాడ పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీకి ముఖ్యమంత్రి గారే వచ్చి మా దొరబాబు అడుగుతున్నాడు, నేను ఇస్తున్నాను అని చెప్పి 175 కోట్లు ఇచ్చేసి వెళ్ళిపోయాడు. సంవత్సరంన్నర అవుతుంది. సంవత్సరంన్నర అయినా సరే ఇంకా ₹1 కూడా ఏలేరు శుద్ధగడ్డ ఆధునీకరణ పైన ₹1 కూడా రిలీజ్ చేయలేదు. ఎందుకు అంత అబద్ధం? రైతులు నీకేం చేశారు? ఎందుకు అంత మోసం చేస్తున్నావు? అంటే ఈ దేనికోసం వచ్చావు నువ్వు? నీ ఈవెంట్ కోసం వచ్చావా? నువ్వు ఈవెంట్ చేసుకుందామని వచ్చావా? అంటే అది ఏలేరు శుద్ధగడ్డ ఆధునీకరణ చేస్తానని చేయలేదు కదా. ఇప్పుడు ఈ పిఠాపురం కాకినాడ పార్లమెంట్ ప్రజలు నిన్ను ఎలా నమ్ముతారు? ఎందుకు ఓటేయాలి? ఆ పార్టీలో సునీల్ గారు ఎందుకు నుంచుంటున్నారు? మీరు రైతులకు అన్యాయం చేసిన పార్టీకి మీరు ఎందుకు నుంచుంటున్నారు? అండ్ అలాగే ఆ రైతులకి అన్యాయం చేశారు. ఏలేరు శుద్ధగడ్డ ఆధునీకరణ వాళ్ళు చేయలేదు, ₹1 ఇవ్వలేదు. వెళ్ళి అడిగిన వాళ్ళు లేరు. ఇప్పుడు వెళ్ళి అడగమనొచ్చు కదా, సీఎం నువ్వు వచ్చిన తర్వాత నుంచి వెళ్ళి అడగలేదు. అలాగే మైన్స్ని అక్రమంగా దోచేసుకుంటున్నారు. ఎన్నో అంటే రాష్ట్ర ఖజానాకి రావాల్సిన సంపదని అక్రమంగా దోచేసుకుంటున్నారు. ఆ అక్రమ సంపదకి మొత్తం మా డాన్ లాగా వ్యవహరిస్తుంది ఇప్పుడు పోటీ చేస్తున్న చలమలశెట్టి సునీల్ గారు. ఎవరైనా రాజకీయాల్లో పోటీ చేస్తే ఆస్తులు అమ్ముకున్నారని ఆస్తులు పోయినాయి అంటారు. ఈయన కోట్ల నుంచి 100 కోట్లు, 100 కోట్ల నుంచి 1000 కోట్లకి పార్టీలు ఓడిపోయినా సరే ఓడిపోతే ఆస్తులు పెరిగే ఏకైక పొలిటీషియన్ ఇండియాలో ఈయన ఒక్కళ్ళే, ఎక్కడ ఆగకుండా. సో పార్టీ మారిపోయి 2019 నుంచి ఈ రోజు వరకు ఒక మైనింగ్ డాన్ లాగా అక్రమంగా సొంతంగా ఒక్కడే సీఎం ఈయన కలిపి ప్రతి ఇల్లు అన్ని మైనింగ్స్కి ఈయనే డాన్. మొత్తం అంతా జే ట్యాక్స్ లాగా ఒక ట్యాక్స్ని కలెక్ట్ చేస్తూ లారీకి ₹3,800 ఎక్స్ట్రా కలెక్ట్ చేస్తూ అంటే ఇల్లు కప్పెట్టాలని గ్రావెల్ వచ్చినా సరే నీకు ఎక్కడి నుంచి వచ్చింది అని చెప్పి అతన్ని ఇబ్బంది పెడతాం. అలాగే అన్ని విధాల మైనింగ్కి ఆయన సింగిల్గా మోనోపాలీగా 3,800 ఒక లారీకి వసూలు చేస్తే 5 సంవత్సరాల నుంచి జరిగిన మైనింగ్లో అక్రమ సంపదన ఎంత ఉంటుంది అనుకుంటున్నారు? ఎంత చేర్చుకున్నారు అనుకుంటున్నారు? రాష్ట్ర ఖజానాకు వస్తే ఏలేరు శుద్ధగడ్డ ఆధునీకరణ అవదండి. 100% ఏలేరు శుద్ధగడ్డ ఆధునీకరణ కాకినాడ పార్లమెంట్లో తీసుకెళ్ళిన డబ్బుతోనే ఏలేరు శుద్ధగడ్డ ఆధునీకరణ చేసి ఉండొచ్చు, కానీ చేయలేదు. ఇక్కడి నుంచి డబ్బులు తీసుకెళ్ళిపోగా నువ్వు తీసుకెళ్ళిన దాంట్లో 10వ వంతు ఇక్కడ పెట్టినా సరే ఏలేరు శుద్ధగడ్డ ఆధునీకరణ పూర్తవుదును, రైతులందరూ బాగుందును, వేలాది ఎకరాల్లో పంట పండును, వేలాది రైతులు బాగుండు, వాళ్ళ కుటుంబాలు బాగుండు. కానీ సొంత ఒక్క వ్యక్తి కోసం ఇంత మోసమా, ఇంత దగ? అంటే ఏం ప్రోత్సహిస్తున్నారు ఈ సీఎం? ఇతను ఎలాగా అంత అక్రమ సంపదను చేసుకుంటున్నాడు? మళ్ళీ ఏ ముఖం పెట్టుకుని ఇక్కడికే నేను పోటీ చేస్తున్నాను వస్తున్నానో వాళ్ళు ఎలా నమ్ముతున్నాను అనుకుంటున్నారండి అసలు? అండ్ దాన్ని 100% కంప్లీట్ చేస్తాం, అండ్ 100% కంప్లీట్ చేపిస్తాం ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత. అండ్ చేనేత ఇక్కడ ఉప్పాడ తాటిపర్తి శారీస్ ఉన్నాయండి. ఉప్పాడ తాటిపర్తి శారీస్ ఉన్న వాళ్ళకి 100% సూపర్ అంటే ది బిగ్గెస్ట్ మార్కెట్ యార్డ్ లాగా కాంప్లెక్స్ లాగా తయారు చేస్తే దాన్ని ఒక బ్రాండ్ క్రియేట్ చేయటం నా స్పెషాలిటీ. 100% వాళ్ళకు ట్రేడ్ మార్క్ బ్రాండ్ క్రియేట్ చేసి ఒక మార్కెట్ యార్డ్ క్రియేట్ చేసి చేనేతలు అలాగే
వాళ్ళకి వృద్ధాశ్రమం కూడా లేదని అన్నారు. నేను చేసిన ఫస్ట్ ప్రామిస్ వాళ్ళు చేనేతలకి 100% వృద్ధాశ్రమం కూడా కట్టిస్తాను. అండ్ ఈ చేనేతలకి మార్కెట్ యాడ్ చేసి దీన్ని బ్రాండ్ చేసి ప్రపంచవ్యాప్తంగా దీన్ని పెద్దది చేసి బ్రాండ్ పెద్దది చేసి చేనేతలకి ఎక్కువ సంపద వచ్చేలాగా నేను ఒక మార్కెట్ని క్రియేట్ చేస్తాను. అలాగే పోయిన పెట్రోలియం కాంప్లెక్స్ కానివ్వండి, పెట్రోలియం కాంప్లెక్స్ని తెప్పించడానికి ప్రయత్నం చేస్తాను. అండ్ ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ సర్క్యూట్ని కూడా తిరిగి తెప్పిస్తే కనుక అంటే 50,000 జాబ్స్ వచ్చే అవకాశం ఉంది. 100% ఇది ఎందుకు చేయగలదనని ఒక నమ్మకం ఉంది. అంటే రాబోయేది రాష్ట్రంలో టీడీపీ, జనసేన అండ్ బీజేపీ ప్రభుత్వం. ఇప్పుడు రాష్ట్రాన్ని 12.5 లక్షల కోట్లు అప్పు చేసేసి ఏమీ చేద్దామనుకున్నా చేయలేని పరిస్థితికి వెళ్ళిపోయిన వల్ల మా అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారు త్యాగం చేసి ఈ పొత్తుని అంటే ఈ పొత్తు అయ్యేలాగా చేసి ముందు నుంచుని నష్టపోయినా సరే ముందుండి రాష్ట్రం కోసం, రాష్ట్ర ప్రజల బాగు కోసం ఎన్డీఏలో బీజేపీలో దీంట్లో జాయిన్ చేసి అంటే కేంద్ర సహకారం కంపల్సరీ అవసరం. కేంద్ర సహకారం కంపల్సరీ మన రాష్ట్రం బయటికి రావాలంటే అవసరం. ఏ పని డబుల్ ఇంజిన్ సర్కార్, కేంద్రంలోని ప్రభుత్వం, రాష్ట్రంలోని ప్రభుత్వం ఉంటే రాష్ట్రం అనేది ఈజీగా ఈయన చేసిన నష్టం నుంచి రికవర్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంది. సో అలాంటప్పుడు కేంద్రంలో ఎన్డీఏ కూటమి అభ్యర్థి గెలిస్తేనే మన రాష్ట్రాన్ని కానీ మన పార్లమెంట్ అంటే మన కాకినాడ డెవలప్మెంట్కి కానీ నేను చెప్పిన అన్ని పనులు చేసుకునే అవకాశం ఉంది తప్ప ఇలాంటి మైనింగ్ మాఫియా డాన్ని కానీ లేకపోతే రైతులకు అన్యాయం చేసేసి ఆయన ఒక్కడే సంపాదించుకుంటున్న డబ్బుతో ప్రజలను కొనేద్దాం అనే ఉద్దేశంతో వచ్చిన వాళ్ళు కానీ 100% ఈ ప్రజలు నమ్మరండి. ఓకే, సమస్యల పట్ల క్లియర్ అవగాహన ఉంది, చాలా అద్భుతమైన సొల్యూషన్స్ ఉన్నాయి, కానీ ఆచరణ సాధ్యం అవుతుందా? ఎందుకు అడుగుతున్నానంటే రేపొద్దున వస్తే ఉమ్మడి ప్రభుత్వం వస్తుందని మీరే అంటారు. ఈ ఉమ్మడి ప్రభుత్వంలో ఇలాంటి ఆచరణ సాధ్యం అవుతుంది అనుకుంటున్నారా మీరు? 100% అవుతుందండి. అంటే మీకు కొండల్ని హైటెక్ సిటీలా మార్చిన విజనరీ ఉన్న లీడర్ చంద్రబాబు నాయుడు గారు. అండ్ సంపదను సృష్టించగలిగే కెపాసిటీ ఉన్న నాయకుడు మన చంద్రబాబు గారు. అండ్ సొంత డబ్బునే ఖర్చు పెట్టేసి కౌలు రైతులకి ఇచ్చేయటం కానివ్వండి, మత్స్యకారుల బోట్లు కాలిపోతే ప్రభుత్వానికన్నా ముందు ఈ నెల డబ్బులు ఇవ్వడం కానీ, ఎప్పుడు స్పందించడం కానీ, మత్స్యకారులకి ఏదొచ్చినా తట్టుకోలేకుండా ఇమీడియట్లీ స్పందించేవాళ్ళు కానివ్వండి, ప్రజలకు ఏ కష్టం వచ్చినా కళ్ళంట నీళ్లు పెట్టుకునే నిజాయితీ గల నాయకుడు, సేవకుడు, అధినేత పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. అలాగే 10 సంవత్సరాల నుంచి మనం ఏ స్కాము అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఒక 2G స్కామ్ అని, కోల్గేట్ స్కామ్ అని, కామన్వెల్త్ స్కామ్ అని, ఇలా ఎన్ని స్కామ్స్ ఎన్ని సంవత్సరాల నుంచి వింటా వచ్చినా ఈ 10 సంవత్సరాల నుంచి స్కామ్ అనేది వినకుండా ప్రభుత్వాన్ని నడిపిస్తా ఇండియాని గ్లోబల్ ప్లాట్ఫామ్లో నెంబర్ 1 పొజిషన్లో పెట్టిన నరేంద్ర మోడీ గారు వీళ్ళ ముగ్గురు కాంబినేషన్లో అభివృద్ధి జరగదు అనే అసలు డౌట్ ఉందండి మీకు? ఓకే, అధినేతల మాటలు సరే, అధినేతల గురించి మీరు బాగానే చెప్పారు. బట్ ఇక్కడ లోకల్గా కొంతమందికి కొన్ని అనుమానాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే మీ కాకినాడ సిటీయే తీసుకుందాం. 2014లో గెలిచిన వనమాడి కొండబాబు గారు కాకినాడని గాలికి వదిలేశారు, అందుకే ఆయన ఓడిపోయారు అనుకుంటే తర్వాత విషయం అది. మళ్ళీ గెలిస్తే ఏంటి, ఆయన మళ్ళీ ఏం చేస్తారు ఈ కాకినాడకి అనే అనుమానాలు కూడా చాలా మంది. కొండబాబు గారు ఉన్నప్పుడు కాకినాడ స్మార్ట్ సిటీలో 4th ప్లేస్లో ఉంది. ఇప్పుడు వచ్చిన ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు వచ్చిన తర్వాత 10th ప్లేస్ దాటిపోయి వెళ్ళిపోయింది. సో ఏం చేశారంటే ఆయన కాకినాడని డెవలప్ చేశారు, పట్టించుకోవటం కాదు, 4th పొజిషన్లో పెట్టారు. ఇండియాలోనే స్మార్ట్ సిటీలో 4th పొజిషన్లో పెట్టింది వనమాడి కొండబాబు గారు. ఈయనేమో మొత్తానికి దాన్ని 10th దాటి తీసుకెళ్ళిపోయారు. అసలు స్మార్ట్ సిటీ అనే టైటిలే పోయి మొత్తం పెన్షనర్ ప్యారడైజ్ అనే టైటిలే పోయి అక్రమాలు, అరాజకాలు, స్మగ్లింగ్లు, కబ్జాలు, రౌడీజం ఇలాంటివన్నీ ప్రోత్సహించారు. సో ఎవరిని చేసుకుంటారండి, ఎవరిని సెలెక్ట్ చేసుకుంటారు? అసలు కూటమి అభ్యర్థి అయినా కొండబాబు గారిని గెలిపించుకుంటారు, అందులో డౌటే లేదు. కానీ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు ఎలాగైనా సరే అంటే కొండబాబు గారి మాట పక్కన పెడితే ఉదయ్ని, పవన్ కళ్యాణ్ గారిని ఓడించి తీరుతామని చెప్పి ఆయన గట్టిగా శబ్దం చేస్తున్నట్టున్నారు. గట్టిగా దానికోసం ప్రయత్నాలు కూడా గట్టిగానే చేస్తున్నారు చంద్రశేఖర్ రెడ్డి గారు. మిమ్మల్ని ఇద్దరిని ఎక్కువ టార్గెట్ చేశారు ఆయన అపోనెంట్ కంటే కూడా. ఆయన అపోనెంట్ కన్నా నన్ను ఎక్కువ ఎందుకు టార్గెట్ చేస్తారు? పవన్ జనసేన అంటే మత్స్యకారులని ఆయన ఇష్టం వచ్చినట్టు జాతిని తిట్టిన మత్స్యకారులకి ఈయన ఎక్కడ బోట్లు కాలిపోతే అక్కడ వాళ్ళకి వెళ్ళి హెల్ప్ చేస్తున్నాడనా? అంటే వాళ్ళ బాధల్ని ఈయన తట్టుకోలేక వాళ్ళకి అండగా ఉంటున్నాడనా? ఆయన జాతిని తిట్టాడు, మత్స్యకారు జాతిని తిట్టాడు. తిట్టిన జాతిని ఈయన వెళ్ళి ఆదుకుంటున్నాడని ఓడిస్తాడా? లేకపోతే కౌలు రైతులకు డబ్బులు ఇస్తున్నాడని ఓడిస్తాడా? లేకపోతే ఎవరికి ఏ బాధ వచ్చినా తట్టుకోలేక ఈయన సొంత డబ్బులు ఖర్చు పెడుతున్నాడని ఓడిస్తాడా? దేనికి ఓడిస్తాడండి? దేనికి ఓడించాలి?
ఏమో అంటే ఆయన మాత్రం చాలా ఏమో అని మీరే అంటున్నారు కదా. అంటే నాకు ఆయన మరి వ్యక్తిగత కక్షలు ఏమున్నాయి అంటే అదేనండి వీళ్ళ జాతులను తిట్టేసి ఈ బీసీలు ఉన్నారు కదండి, బీసీలు నా ఎస్సీ నా బీసీ నా మైనార్టీ అంటారు, నా ఎస్సీ నా బీసీ నా మైనార్టీ అని చెప్పి బీసీలకి ఈయన చేసిన సంక్షేమం ద్వారా వచ్చిన నష్టం 76,000 కోట్లు. అంటే వాళ్ళ కార్పొరేషన్లో వాళ్ళ డబ్బులు బీసీ సంక్షేమానికి ఇవ్వాల్సిన డబ్బులు బీసీ సంక్షేమానికి ఇచ్చేస్తే వాళ్ళకి 76,000 కోట్లు ఎక్స్ట్రా వద్దును. అంటే ఏం చేయాలంటే అమ్మ ఒడి వేస్తా లేకపోతే ఇతర పథకాలు వేస్తా, నువ్వు బీసీ కార్పొరేషన్లో డబ్బులు వేస్తే అప్పుడు నువ్వు సంక్షేమం చేసినట్టు. బీసీ కార్పొరేషన్ డబ్బులు తీసేసుకుని నువ్వు ఇచ్చిన కొన్ని పథకాల వల్ల బీసీలకు వచ్చిన నష్టం 76,000 కోట్లు. అలాగే ఎస్సీ ఎస్టీలకు వచ్చిన నష్టం పథకాలు ఇస్తానని చెప్పి వాళ్ళ ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్కి ఇచ్చిన డబ్బుల్ని లాగేసుకుని వీళ్ళకి పథకాలు ఇవ్వడం వల్ల వాళ్ళకి వచ్చిన నష్టం 27,000 కోట్లు. 27,000 సబ్ ప్లాన్స్ అన్నింటినీ క్యాన్సిల్ చేశారు. ఈయన సునీల్ గారు ఏం చేస్తున్నారండి ఇప్పుడు, ఈ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు, చంపేసి దళితుని చంపేసి డోర్ డెలివరీ చేసిన వాళ్ళు వీళ్ళ పార్టీలో స్టార్ క్యాంపెయినర్. ఈ స్టార్ క్యాంపెయినర్ తీసుకుని మా చలమల శెట్టి సునీల్ గారు ఈ దళితులను చంపేసి డోర్ డెలివరీ చేసిన ఆ వ్యక్తిని ఈయన స్టార్ క్యాంపెయినర్గా తీసుకుని అంబేద్కర్కే దండేయడానికి వెళ్తే వాళ్ళందరూ తరిమి కొట్టారు ఇద్దరిని. అది మీకు తెలుసా తెలీదా? చూశారు కదా. దీనికోసం అంటే ఇలాంటి వ్యక్తులను పెట్టుకుని ఈయన మమ్మల్ని ఓడిస్తాడా? వీళ్ళ స్టార్ క్యాంపెయినర్ ఇతను బీసీలకు అన్యాయం చేసి ఎస్సీ ఎస్టీలకు అన్యాయం చేసి డోర్ డెలివరీలు చేసిన వాళ్ళు వీళ్ళు మమ్మల్ని ఓడిస్తారా? శిరోముండం చేసి కేసు పడిన వాళ్ళు ఎమ్మెల్యే, మాఫియా ఇక్కడ మొత్తం కాకినాడ పార్లమెంట్లో అంతా మైనింగ్లో దోచుకున్న వాళ్ళు ఎంపీ, డోర్ డెలివరీ చేసిన వాళ్ళు స్టార్ క్యాంపెయినర్, దళితులను చంపేసి డోర్ డెలివరీ చేసిన వాళ్ళు స్టార్ క్యాంపెయినర్. బీసీలకి ఎస్సీలకి ఎస్టీలకి మైనార్టీలకి అందరి డబ్బులు నొక్కేసి, డ్వాక్రా మహిళల ఇన్సూరెన్స్ డబ్బులు నొక్కేసి, ఎన్టీఆర్ హెల్త్ ఫండ్స్ నొక్కేసి, ఎంప్లాయీస్ పిఎఫ్ ఫండ్స్ నొక్కేసి, ఏ అభివృద్ధి చేయకుండా ఏ రోడ్లు వేయకుండా అసలు ఆ లిక్కర్ని రాష్ట్రాన్ని 12.5 లక్షల కోట్ల అప్పుల్లో పెట్టేసి కంపల్సరీగా 25 ఏళ్ళ వరకు ఆంధ్రప్రదేశ్ తాగుతుంది అనే హామీ ఇచ్చి ఇప్పుడు పుట్టిన పిల్లోడు కూడా 25 ఏళ్ళు వచ్చేసరికి కంపల్సరీగా తాగుతాడు అని చెప్పి 25,000 కోట్లు 25 సంవత్సరాలకు ముందే అప్పు తెచ్చేసిన అతను ముఖ్యమంత్రి. ఇలాంటి వాళ్ళని పెట్టుకుని మీరు మమ్మల్ని ఓడిస్తారా? అంటే మీరు ఎన్ని చెప్పినా వైసీపీ ఇచ్చే సంక్షేమ పథకాలే వాళ్ళని గెలిపిస్తాయని చాలా ధీమా వ్యక్తం చేస్తున్నారు. సంక్షేమ పథకాలే పుచ్చుకున్న 50% మంది ఓట్లేసిన కానీ మేము గెలిచేస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. సంక్షేమం అంటేనండి, సంక్షేమం ఇచ్చిన వాళ్ళే ఎలక్ట్రిసిటీ బిల్ కట్టాలి, సంక్షేమం ఇచ్చిన వాళ్ళే బస్సులు అవన్నీ జనం పట్టించుకుంటున్నారంటారు. అవన్నీ కేవలం సంక్షేమాన్ని మాత్రమే తీసుకుని ఎలక్ట్రిసిటీ బిల్ ఎవరు కడుతున్నారండి? 8 సార్లు పెంచిన ఎలక్ట్రిసిటీ బిల్ ఎవరు కడుతున్నారు? సంక్షేమం తీసుకున్న వాళ్ళు కడతలేదా? పెట్రోల్ ధరల్ని దేశంలోనే హైయెస్ట్ రేటు పెట్టి కొనేది ఈ సంక్షేమం తీసుకున్న వాళ్ళు కదా? రోడ్ల మీద వెళ్ళేటోళ్ళు ఈ సంక్షేమం తీసుకున్న వాళ్ళు కదా? లేకపోతే మందు తాగేటోళ్ళు 60 రూపాయలు 180 రూపాయలు పెట్టుకునేది ఈ సంక్షేమం తీసుకున్న వాళ్ళు కదా? ఎవరు కాదండి? ఉన్నత విద్య రాకుండా అంబేద్కర్ ఉన్నత విద్యను కూడా తీసేసి ఈ జగనన్న ఉన్నత విద్యను పెట్టి ₹1 కూడా వేసింది ఈ సంక్షేమం తీసుకున్న వాళ్ళు కదా? బీసీ కార్పొరేషన్స్లోంచి డబ్బులు తీసేసుకుని 76,000 కోట్లు నష్టం చేసేసి వాళ్ళ రిజర్వేషన్స్ కూడా తగ్గించేసి 16,500 స్థానిక నాయకత్వాన్ని తగ్గించేసింది ఈ సంక్షేమం తీసుకునేవాళ్ళు కదా? 27 సబ్ ప్లాన్స్ని క్యాన్సిల్ చేసేసి 27,000 కోట్లు నష్టం చేసేసింది అలా ఎస్సీ ఎస్టీలు ఆ సంక్షేమం తీసుకునేవాళ్ళు కదా? ఈ రోడ్ల మీద వెళ్ళేటోళ్ళు వాళ్ళు కదా? రైతులు వాళ్ళు కదా? ఎవరు వాళ్ళు కాదు. సంక్షేమం నువ్వు ఒక్కసారి ఇలా తీసుకుని నువ్వు ఇలా ఇన్ని కష్టాలు ఇన్ని చిత్రహింసలు పెడితే ప్రజలు ఎందుకు ఒప్పుకుంటారండి? అసలు బిగ్గెస్ట్ మోసం అంటే నా ఎస్సీ నా బీసీ నా మైనారిటీ అన్నది ఆయన పలికే ది బిగ్గెస్ట్ ఇంకా భూతని అనొచ్చు అది. ఎందుకంటే అంత హయ్యెస్ట్ మోసం చేసింది బీసీలనండి. 76,000 కోట్లు బీసీ కార్పొరేషన్లోంచి ఎగ్గొట్టేస్తారా మీరు? లాగేసుకుంటారా? దొబ్బేస్తారా? ఎంత అన్యాయం అండి అది. ఎస్సీ ఎస్టీలు అంటారా? 26,000 కోట్లు 27,000 కోట్లు మీరు తీసేసుకుంటారా? ద బిగ్గెస్ట్ నష్టం ఎవరికి ఇదంతా. పిఠాపురం విషయానికి వద్దాం. పిఠాపురంలో ఎలా ఉండబోతుంది పవన్ కళ్యాణ్ గారికి? అంటే మొత్తం వైసీపీలో ఉన్నటువంటి కీలక నాయకులు అంతా కూడా పిఠాపురంలో మోహరించారు. కొన్ని వేల కోట్ల రూపాయలు అక్కడ ఖర్చు పెట్టే పరిస్థితి ఉంది అని చెప్పి అక్కడ చెప్పుకుంటున్నారు. మరి ఇలాంటి కోట్ల రూపాయల మధ్య అలాంటి దిగ్గజ నాయకుల మధ్య పవన్ కళ్యాణ్ గారు గెలిచే పరిస్థితి సార్ మామూలుగా ఎవరి దగ్గరైనా ఎవరికి వెళ్ళండి ఏం చేస్తారని మీరు ఇది ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత మైక్ పట్టుకుని మామూలుగా వెళ్ళండి కానీ పబ్లిక్ ఒపీనియన్ వెళ్ళింది సార్. నేను ఆల్రెడీ పిఠాపురంలో చేశాను. ఏమని వచ్చిందండి? మెజారిటీ శాతం పవన్ కళ్యాణ్ గారిని గెలిపిస్తామని
మెజారిటీ శాతం 90% వరకు నా పబ్లిక్ టాక్లో అయితే నేను చాలా జెన్యున్గానే పబ్లిక్ టాక్ చేశాను. 90% ఆఫ్ పీపుల్ ఖచ్చితంగా అంటే పార్టీకి కట్టుబడిన కొంతమంది మేబీ కానీ చెప్పొచ్చేమో కానీ చాలా మంది అయితే మాత్రం జెన్యున్గా పవన్ కళ్యాణ్ గారికి చెప్పారు. సో మరి దీనికి ఆన్సర్ ఇంక నేను ఎందుకంటే అంటే కానీ అంటే ఒక్క రాత్రిలో ఎలక్షన్ మారిపోద్ది కదా సార్, మీకు తెలియదు కాదు కదా, డబ్బులు ఎలాంటిదైనా చేయొచ్చు కదా. గతంలో భీమవరంలో జరిగింది, గాజువాకలో జరిగింది కదా. అంతకుముందు నేను గాజువాక భీమవరం వెళ్ళినప్పుడు కూడా చాలా మంది మేము పవన్ కళ్యాణ్ గారికి ఓటేస్తా ఉన్నారు, అది కూడా చూసి ఓహో ఇక్కడ పవన్ కళ్యాణ్ గారికి గెలుస్తారని నేను అనుకున్నా. చాలా మంది ఏంటంటేనండి వాళ్ళు అంతకుముందు చూడలేదు, తండ్రి డాక్టర్ కదా అని కొడుకు చేత ఆపరేషన్ చేయించుకున్నారు, చీరి పాడేశాడు, కిడ్నీలు దొబ్బేసి కళ్ళుని దొబ్బేసి మొత్తం ఏ పడితే లాగేసేసరికి ఇప్పుడు ప్రజలకు అర్థమైంది అసలు తండ్రి డాక్టర్ కదా అని కొడుకుతో ఆపరేషన్ చేయించుకుంటే ఎలా ఉంటుందో పబ్లిక్ అంతా చూసారండి. అంటే మరీ దుర్మార్గ పాలన సార్ అసలు. వాళ్ళ డబ్బులు ఇస్తారు, వీళ్ళ డబ్బులు అంటే మైనింగ్ నీదే, మీడియా నీదే, అండ్ లిక్కరు నీదే, అండ్ ఎవ్రీథింగ్ ఇంక్లూడింగ్ ఏ బిజినెస్ అయినా ఈ ఆంధ్రప్రదేశ్లో ఆయనే చేస్తున్నారు. ఆయనే చేస్తున్నప్పుడు 100% ఆయన దగ్గర డబ్బులు ఉంటుందని తెలుసు, రాష్ట్ర ఖజానాకి రావాల్సింది అంతా కూడా ఆయన దగ్గర ఉందని తెలుసు. అది ప్రజల డబ్బు అని ప్రజలకి తెలుసు. ఓటుకు 10,000 కాదు, 1,00,000 రూపాయలు ఇచ్చినా ఆయన సంపాదించిన దాంట్లో తగ్గదు అని తెలుసు వాళ్ళకి. సో ఎంత ఇచ్చినా తీసుకుంటారు. ఇలాంటి వాటికి పడే రోజులు పోయినాయి, అసలు పోయినాయండి. అసలు ఎన్ని ఓట్ల మెజారిటీతో మెజారిటీ ఏమన్నా క్యాలిక్యులేషన్స్ ఏమన్నా ఉన్నాయండి? అందరూ 1,00,000 అంటున్నారండి, మొత్తం అందరూ 1,00,000 అంటున్నారు, ఎవరిని అడిగినా 1,00,000 అంటున్నారు. బట్ లెట్ us see అది క్రాస్ అవుతుందా లేకపోతే ఎంత. కానీ పిఠాపురంలో ఇంకో మాట కూడా ఉంది, పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారికి గెలిస్తే అది వర్మ గారి వల్ల, ఓడిపోతే ఉదయ్ వల్ల అనే ఒక మాట ఒకటి గట్టిగా అనిపిస్తుంది. ఏమంటారు దీనికోసం, మీరేమంటారు? పిఠాపురంలో గెలిస్తే పవన్ కళ్యాణ్ గారు గెలిస్తే వర్మ గారి వల్ల గెలిచారు, ఓడిపోతే ఉదయ్ వల్లే ఓడిపోయారు అనేది. అంటే నేనైతే ఇది ఇప్పటివరకు ఎక్కడా వినలేదు, మరి మీకు ఎవరు చెప్పారో పర్లేదు. 100% గెలిస్తే వర్మగారు ఆయన కష్టపడింది అందులో ఉంటుంది, టీడీపీ నాయకత్వం ఉంటుంది, టీడీపీ నాయకులు ఉన్నారు, టీడీపీ కార్యకర్తలు పనిచేస్తున్నారు. ఈ గెలుపు కోసం అందరం కలిపే కృషి చేస్తున్నాం, ఖచ్చితంగా 100% కలిసే కృషి చేస్తున్నాం. మీ పరిస్థితి ఏంటి ఇక్కడ కాకినాడ ఎలా ఉండబోతుంది? కాకినాడ పార్లమెంట్, కాకినాడ పార్లమెంట్లో నేను క్లియర్ కట్గా చెప్పాను కదా సార్, ఆయన అంటే అధికారం రాకముందే ఇంత దోపిడీ చేస్తూ ఇంత ఒక మైనింగ్ డాన్ లాగా తయారయ్యి వేల కోట్లు మీరు రైతులకు రావాల్సిన డబ్బుల్ని, అంటే ఏలేరు శుద్ధగడ్డ రావాల్సిన రెవెన్యూని దొబ్బేసి, పోర్ట్ డెవలప్మెంట్ డబ్బులు దొబ్బేసి, ఎస్సీజెడ్ డెవలప్మెంట్ డబ్బులు దొబ్బేసి, రెవెన్యూనంతా నువ్వు ఇండివిజువల్గా తీసిపోయి అధికారం రాకముందే ఇలా డాన్లా ఉన్న ఆయనకి ఎప్పుడూ ప్రజల్లో ఉండి ప్రజల సమస్యలపైనే పోరాడే నాకు పోటీ అన్నప్పుడు ఎవరు గెలుస్తారండి? ఆయన మామూలుగా ఏసీ రూమ్ దాటి రారు, గెస్ట్ హౌస్లో ఉంటారు. షెఫ్స్ని సర్వర్స్ని కూడా హైదరాబాద్ నుంచి తెచ్చుకుంటారు, ఎందుకంటే ఇక్కడ వాళ్ళకి పడదు. అంటే 1,00,000 కోట్లు ఉన్నాయండి, 1,00,000 కోట్లు ఉన్నాయి, కొన్ని కంపెనీస్ ఉన్నాయి. ఆయనకి ఈ లైఫ్ స్టైల్ ఎందుకు నచ్చింది? పబ్లిక్లో ఎందుకు తిరుగుతారు, గ్రామాల్లో ఎందుకు తిరుగుతారు, ప్రజల్ని ఎందుకు కౌగులించుకుంటారు? అసలు ఆయనకి ఫుటేజ్లు ఉన్నాయేమో చూడండి, అసలు ప్రజల్లో తిరిగేలాగా. ఓకే అండి, అసలు వీడియోలు కూడా దొరకవు మీకు. నీట్గా కూర్చుంటారు, ఏసీలో కూర్చుంటారు. అంటే మీరు పాత వీడియోలు అవి చూడకండి, అంటే జనరల్ సెట్ సూనియర్ కూడా అన్ని కండువాళ్ళు వీడియోలు వస్తాయి. సో ఇప్పుడున్న ఏంటంటే డేట్తో సహా ఎతకండి. సో అలా మీరు ఎతికారు అంటే తెలిసిపోద్దండి. ఒకసారి చంద్రబాబు నాయుడు గారిని తిట్టేది ఉంటుంది, ఓసారి జగన్ గారిని తిట్టేది ఉంటుంది, ఓసారి ఆన్లైన్ తిట్టేది, కాంగ్రెస్ని తిట్టేది ఉంటుంది. సో అందరిని తిట్టేది ఉంటుంది ఆయన. సో ఆయన ఏ రోజు ఆయన లగ్జరీ వదిలే ఆయన లారేలండి, ఎందుకంటే అంత డబ్బు ఉన్నప్పుడు అలా ఉండలేరు, ఆయనకి కష్టం. అది he cannot come out. మనం అందులో తప్పు పట్టలేం. ఆయనకి ఇంట్రెస్ట్ ఏంటంటే పొరపాటున ఏదోసారి ఒక్కసారి ఎంపీ అయిపోతే కసి ఇచ్చేసుకుందాం అని టైప్లో ఉన్నారు తప్ప ప్రజల కోసం కష్టపడేసేలాగా, ప్రజా సమస్యలు పోరాడేసేలాగా ఆయనకి ఉద్దేశం లేదు. ప్లస్ దానికోసం ఆయన కష్టపడలేదు. కష్టపడితే ఈ పార్టీకి ప్రజలందరికీ తెలిసిపోయి ఉంటుంది. ఓకే అండి, రైట్ అండి, థ్యాంక్ యూ. సంగిల్ ఉదయ్ శ్రీనివాస్ గారు అంటే జనరల్గా సార్ అన్నీ మాట్లాడి అసలు ఎంప్లాయీస్కి జరిగిన నష్టం గురించి చెప్పడం మర్చిపోయింది. చెప్పండి. ఈయన ఎంప్లాయీస్కి ఎంత నష్టం చేశాడంటే, ఎంత నమ్మించి మోసం చేశారంటే, వాళ్ళని సరే ఈ ప్రైవేట్ స్కూల్ టీచర్స్ని అయినా సరే, ఈ ప్రైవేట్ స్కూల్ టీచర్స్ సమస్య కూడా మన పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి నేనే తీసుకెళ్ళాను. వాళ్ళందరినీ కూడా 100% ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళకి కావాల్సింది చేయడానికి ట్రై చేస్తానని చెప్పిన మొట్టమొదటి నాయకుడు మన పవన్ కళ్యాణ్ గారు. ఆశా వర్కర్స్ని ఇబ్బంది పెట్టి, ఎంప్లాయీస్ని ఇబ్బంది పెట్టి, వాళ్ళ పిఎఫ్ డబ్బులన్నీ వాడేసి ఇంక్రిమెంట్ చేస్తానని చేయక, అండ్ కాంట్రాక్ట్ వర్కర్స్ని పర్మనెంట్ చేస్తానని చేయక, ఆ కాంట్రాక్ట్ వర్కర్స్లో ఉన్నందుకు ఏ ఒక్క బెనిఫిట్ లేకుండా, బెనిఫిషియరీస్లో అంటే ఏ ఒక్క
బెనిఫిట్ గవర్నమెంట్ వచ్చే బెనిఫిట్ లేక వాళ్ళ లైఫ్ని అతోగతి పాలు చేస్తారండి. నిజంగా టీచర్స్ని ఎలా ఏడిపించాడు, ఏమేం చేసి ఏడిపించాడు అంటే ఆయన చేసిన స్కామ్స్ 1-2 కాదండి. ఎడ్యుకేషనల్ పరంగా ఇంటర్నేషనల్ బక్లరియట్ అని చెప్పి ఒక ఎడ్యుకేషనల్ సిలబస్ని స్పానిష్ మ్యాండ్రిన్ చేస్తానని చెప్పి ప్రపంచవ్యాప్తంగా 4,000 స్కూల్స్ ఉన్న సిలబస్ని ఇక్కడ 48,000 స్కూల్స్లో పెడతానని చెప్పి దానికి 6,000 కోట్లు ఖర్చు పెడతాం. 6,000 కోట్లు ఎంప్లాయీస్కి ఎన్ని చేయొచ్చండి? రాష్ట్ర అభివృద్ధి ఎంత చేయొచ్చు? అలా పశువులు కొంటానని చెప్పిన దాంట్లో 2,500 కోట్ల స్కామ్. ఈ స్కామ్కి అంతు లేకుండా చేసి పడేసి ఎంప్లాయీస్ని అందరినీ అన్యాయం చేసేసారు మొత్తం. అంటే వాళ్ళ లైఫ్లో ఏ ఒక్క సుఖం లేకుండా ఏమైనా ఎదిరిస్తే వాళ్ళని జైల్లో పెడతాం, అరెస్టులు చేయటం, జాబుల్లోంచి తీసేస్తాం, నోటీసులు పంపటం, ఇలా చిత్రహింసలు పెట్టారు. ఫస్ట్ ఈ May 5th జరగబోయే బ్యాలెట్ ఓటింగ్లో ఆయనకి బుద్ధి చెప్పేదే ఈ ఎంప్లాయీసే. ఈ ఎంప్లాయీస్ అందరూ కూడా May 5th జరగబోయే బ్యాలెట్ ఓట్లో ఇలాంటి అరాజక పాలనని వదిలించుకోవాలని ఎంతో కసిగా ఎదురు చూస్తున్నారు. అది ఏదైనా మనకి నేర్పేది ఎవరండి? టీచర్స్. ఈ బుద్ధి ఈ ప్రభుత్వం పోవటానికి ఫస్ట్ మాట కూడా ప్రజలకి నేర్పేది ఇప్పుడు కూడా టీచర్స్తోనే మొదలవుద్ది. ఈ ప్రభుత్వం పోవటానికి మొదటి స్టెప్ కూడా టీచర్స్ నుంచే మొదలవుతుంది. ఎప్పుడైనా టీచర్సే కదా నేర్పిస్తారు ఎవరికైనా సరే. సో ఇది కూడా టీచర్సే నేర్పించబోతున్నారు. రైట్ అండి ఉదయ్ గారు, డెఫినెట్లీ ఖచ్చితంగా మీరు ఎంపీ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.